వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి పేరు మార్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఉంటే దాని పేరు తీశారు. ఆరోగ్యశ్రీ అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేటెంట్, అది దాని పేరు మార్చారు. నూతనంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దానికి వైఎస్ఆర్ మెడికల్ కాలేజీలు పేర్లు పెట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 165 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొట్టుని స్థాపించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించారు. మీరు గోళ్ల మీద ఉండే పేర్లు చెరిపివచ్చు, ఇటువంటి బిల్డింగ్లకో లేదా ఇటువంటి స్టేడియంలకో ఉన్నటువంటి పేర్లు తొలగించవచ్చు, కానీ ప్రజల గుండెల్లో వారి పేరుని తొలగించేటువంటి అవకాశం మీకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి పనులకి, మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలకి తప్పకుండా తగిన శాస్తి, తగిన గుణపాఠం ప్రజలే చెప్తారనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ రేపు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది. రేపు ఉదయం 10 గంటలకి ఆ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా యావత్తు కూడా దాన్ని టేకప్ చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.